పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పటి నుంచే డొనాల్డ్ ట్రంప్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో ఒక ప్రకటన పడేయడం, దాంతో ప్రపంచమంతా శాంతి నెలకొంటుందని బిల్డప్ ఇవ్వడం ఆయనకు అలవాటు. అయితే ప్రస్తుత పశ్చిమాసియా సెగ ముందు ట్రంప్ మాటలు పేలని టపాసుల్లా మిగిలిపోతున్నాయి. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే ఆయనేదో యుద్ధాన్ని ఆపేసినంత రేంజ్లో సీన్ క్రియేట్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు కూడా అబ్బో ట్రంప్ చెప్పాడు కదా అని కాసేపు శాంతిచ్చాయి. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. ట్రంప్ మాటలను అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అస్సలు ఖాతరు చేయడం లేదు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. ట్రంప్ మాటలను ఈ 2 దేశాలు పానకంలో పుడకలాగా తీసి పారేశాయి. ఆయన వాయిదా అని చెబితే ఇరాన్ మాత్రం వరుస దాడులు అంటూ విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై ఏకంగా 78వ విడత దాడులను ప్రారంభించినట్లు ఐఆర్జీసీ ప్రకటించి ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చింది. డెమోనో, టెల్ అవీవ్ వంటి కీలక నగరాలతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. అంటే ట్రంప్ తన సైన్యాన్ని రక్షించుకోలేకపోతున్నాడా అనే రీతిలో ఇరాన్ క్షిపణులు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. ఇక ఇటువైపు చూస్తే ట్రంప్ వాయిదా మంత్రం ఇజ్రాయెల్ దగ్గర కూడా పారడం లేదు. ఇరాన్లోని ఇస్ఫహాన్ గ్యాస్ వ్యవస్థ, కోరం హషార్లోని పవర్ ప్లాంట్లపై డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడులు ఎవరు చేశారనేది సస్పెన్స్ అయినప్పటికీ ఇరాన్ మాత్రం నేరుగా ఇజ్రాయెల్ వైపే వేలెత్తు చూపుతోంది. ట్రంప్ విద్యుత్ కేంద్రాలపై దాడులు వద్దని వారించినా ఇజ్రాయెల్ మాత్రం తన పని తాను కానిచ్చేస్తోంది. ట్రంప్ తన రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ పై నెట్టేస్తూ నువ్వే కదా ఈ దాడి చేయించావు అన్నట్టు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద కామెడీగా మారిపోయింది. ఒక దేశాధ్యక్షుడు ఉండి తన నిర్ణయాలు తన మంత్రులపై నెట్టేయడం చూస్తుంటే ట్రంప్ గారడీలు ఇక్కడ పని చేయడం లేదని అర్థమవుతోంది. హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఇస్తున్న ఆఫర్లు కూడా కాస్త వింతగానే ఉన్నాయి. నౌకలు వెళ్ళొచ్చు, కానీ మా అనుమతి ఉండాలి అంటూ ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ మెలికిపెట్టింది. ఒకవైపు ట్రంప్ చర్చలు అంటుంటే మరోవైపు ఇరాన్ మాత్రం తన పంతం వీడటం లేదు. అమెరికా అధికారులు మాత్రం మేము కేవలం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు మాత్రమే వాయిదా వేశాం, టెహరాన్పై బాంబులు వేస్తూనే ఉంటామంటూ కవర్ చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ శాంతి మంత్రాన్ని ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ ఏమాత్రం లెక్క చేయకుండా తమదైన యుద్ధ తంత్రాన్ని నడుపుతున్నాయి. ట్రంప్ మాటలను ఒక రకంగా గాలికి వదిలేసిన ఈ 2 దేశాలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మార్చేశాయి.